చెడ్డ దినాలలో ఉన్నాం. దేవుని కృప మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్ననే రాత్రి బస్సు 3 కోట్లంట. బస్సు ఎంతండి? 3 కోట్లు. బాంబే లేదు, లేకపోతే మిషన్ గన్ను కాదు, బైకు బస్సు కింద దూరింది, మంటలు వచ్చాయి. బస్సు ఒకసారిగా బగ్గున మంటలు చెలరేగిపోయాయి. దాదాపుగా 20 మంది కంటే పైబడిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. బాడీలో నల్లగా బొగ్గైపోయారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త, కూతురు, కొడుకు, అంత సాఫ్ట్వేర్లు, మంచి మంచి ఉద్యోగస్తులు. గ్యారెంటీ ఉందా తెల్లవారితే మనం ఉంటామని? రేపు ఉంటామని గ్యారెంటీ ఉందా? లేదు. గ్యారెంటీ లేని జీవితం కోసం మనము దేవుని బిడ్డలారా ప్రాకులాడుతున్నాం. దేవుని ప్రక్కల పెట్టి, మందిరాన్ని ప్రక్కల పెట్టి, ఆరాధన ప్రక్కల పెట్టి, బైబిల్ ప్రక్కల పెట్టి, సంసారము, ఉద్యోగము, వ్యాపారము, పొలం అని పరిగెత్తుతూ ఉన్నాం. చేసుకోవద్దని కాదు, చేసుకోవాలి. కానీ దేవుడు అడిగినప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? దేవుడు పిలిచినప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుడు అడిగినప్పుడు ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, సమయాలు ఇదిగో దేవా నేను ఉన్నానని, చిత్తము ప్రభువా అని మాట చెప్పమంటారా? సమయం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే దేవుడు ఏ పని అయితే చేయబోతున్నాడో ఆ పని సమయలతో డిస్కస్ చేయడానికి వచ్చాడు. అవసరమా? మహామహిమతో నింపబడిన ఆ దేవుడు ఎక్కడా? చిన్నవాడు బాలుడు పాలు విడిచి మందిరానికి వచ్చినటువంటి ఆ చిన్నవానితో మాట్లాడడం అవసరం అంటారా? దేవుని బిడ్డలారా, దేవుడు చేయబోయే కార్యాలను నీకు నాకు చెప్పకుండా చేయడాయన. ఆయన చెప్పే ఆయన నీకు నాకు చెప్తాడు. ఎలాగా? అబ్రహాము శారా దగ్గరికి వచ్చి, ఎండావేళలో వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తూ ఉంటారు అని, మనం ఏ కార్యమైతే చేయబోతున్నామో, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబోతున్నామో అబ్రహాము చెప్తాం.